హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పీఈటీ పిహెచ్డి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, క్వాలిఫై అవుతానా? సో మీకు 55, 60, 70 వస్తున్నాయా? సెకండ్ లిస్ట్లో సెకండ్ లిస్ట్ అసలు ఉందా లేదా? ఉంటే సో ఫ్రెండ్స్, ఈరోజు పీఈటీ పిహెచ్డి కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీరు స్కిప్ చేసి చూశారంటే అసలు మీకు ఏం అర్థం కాదు, మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు. సో అన్న ఇంత మార్క్స్ ఉంటే క్వాలిఫై అవుతానా, రన్నింగ్కి పిలుస్తారా లేదా అని అడుగుతారు. సో పూర్తి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ డేట్ వచ్చేసి చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్. సో మొత్తం చూడండి ఫ్రెండ్స్. సో సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా, సో దీని గురించి కూడా మొత్తం ఒక వీడియోలోనే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు లెంత్ వీడియో అనిపిస్తే సో మీరు స్పీడ్ పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ డేటా మొత్తం వచ్చేసి 2,24,486 మంది స్టూడెంట్స్ సంబంధించిన డేటా ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఈ డేటా గురించి తెలుసుకుందాం. సో 115 మార్క్స్ వచ్చేసి ఇద్దరికి వచ్చినాయి. సో 110 వచ్చేసి 5 మెంబర్స్ వచ్చినాయి. సో 100 వచ్చేసి 114 మెంబర్స్. సో యావరేజ్గా చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 59,397 మంది 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. సో మనం అదేవిధంగా 55 చూసుకుంటే 1,09,709 మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఫీమేల్ సంబంధించిన సో 115 మార్క్స్ వచ్చిన వాళ్ళు సో ఎవరు లేరు ఫ్రెండ్స్. సో 110 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా లేరు. సో 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే 4 మెంబర్స్ ఉన్నారు. సో అదేవిధంగా 55 మార్క్స్ చూసుకుంటే యావరేజ్గా 12,864 మెంబర్స్ ఉన్నారు. సో మనం యావరేజ్గా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ 55 మార్క్స్ వచ్చిన వాళ్ళు 12,964 మెంబర్స్ ఉన్నారు కదా. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం 55 మార్క్స్ వచ్చిన వాళ్ళు మేల్ వచ్చేసి 1,09,709 మంది ఉన్నారు. సో మనం యావరేజ్గా 55 మార్క్స్ పెట్టుకున్నాం. సో మొత్తం వ్యాకెన్సీ వచ్చేసి ఫ్రెండ్స్ టోటల్ 4,208 వ్యాకెన్సీస్ ఫ్రెండ్స్. సో మనము ఇప్పుడు ఈవెంట్కి ఎలా పిలుస్తారంటే 1:10 రేషియో కింద పిలిచడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనము 4,208 ఇంటూ 1:10 కదా ఫ్రెండ్స్. సో ఒక పోస్ట్కి 10 మందిని పిలవడం జరుగుతుంది. సో మనం ఇంటూ 10 చేస్తే సో 42,080 మంది పీఈటీ పిహెచ్డికి పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో 1:10 కింద పిలవడం జరుగుతుందని. సో మనము 4,208 మంది ఇంటూ 10 మందిని పిలవడం జరుగుతుంది కాబట్టి 1:10 కింద సో 42,080 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలాగా మనం చూసుకుంటే సో టోటల్ షార్ట్ లిస్టెడ్ ఫర్ పిహెచ్డి పిఈటీ టోటల్ మెంబర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ 42,080 మందిని పిలవడం జరుగుతుంది. సో మేల్ వచ్చేసి 35,770 మందిని, ఫీమేల్ వచ్చేసి 6,310 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో టోటల్గా 42,080 మందిని పిలవడం జరుగుతుంది ఈవెంట్స్కి. సో మనం యావరేజ్ స్కోరు 55+ పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రజెంట్ కేటగిరీ వైజ్ ఎంత స్కోర్ ఉంటే పీఈటీ పిహెచ్డికి పిలవడం జరుగుతుంది. సో ఇది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు పీఈటీ మరియు ఫైనల్ మెరిట్కి దగ్గర ఉంటారు ఫ్రెండ్స్. సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చినట్లే. ఈవెంట్కి క్వాలిఫై అయినారంటే, ఈవెంట్ అయిపోయిందంటే మీకు జాబ్ వచ్చినట్టే ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కేటగిరీ వైజ్ చూద్దాం ఫ్రెండ్స్. సో మెయిల్ వచ్చేసి యూఆర్ 75 to 85 మార్క్స్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై. సో మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి డౌట్ లేకుండా రన్నింగ్ స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఇంకా లాస్ట్ పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం ఇంకా చెప్తాను. సో ఈ కట్ ఆఫ్ తగ్గుతుందా పెరుగుతుందా అని మొత్తం ఇంకా చెప్తాను. సో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్.
సో యూఆర్ వచ్చేసి 75 to 85 మార్క్స్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓబీసీ 70 to 83 మధ్యలో వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ 68 to 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎస్సీ 65 to 72 మార్క్స్ వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు రన్నింగ్ని. ఎస్టీ వచ్చేసి 60 to 69 మార్క్స్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ఎలాంటి డౌట్ లేకుండా. సో అదేవిధంగా ఫీమేల్ సంబంధించింది ఫ్రెండ్స్. సో యూఆర్ వచ్చేసి 70 to 78 మార్క్స్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓబీసీ 68 to 74, ఈడబ్ల్యూ 62 to 70, ఎస్సీ 58 to 61, ఎస్టీ 55 to 63. సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే గర్ల్స్కి, మీరు రన్నింగ్ క్వాలిఫై చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టే. సో మీ కట్ ఆఫ్, నేను పెట్టిన కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గొచ్చు. సో నేను ఏంటంటే ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు సీరియస్గా ప్రాక్టీస్ చేయండి నేను చెప్తాను. సో బాయ్స్ కూడా చెప్పేది ఏంటంటే నేను, సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సీరియస్గా ప్రాక్టీస్ చేయండి, ఎలాంటి డౌట్ లేకుండా. సో ఎలాంటి డౌట్ లేకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ రన్నింగ్ని ప్రాక్టీస్ చేయండి. సో పెద్ద టాస్క్ ఏంటంటే ఆర్పిఎఫ్లో రన్నింగ్ ఫ్రెండ్స్. సో క్లియర్ చేసినారంటే ఆల్మోస్ట్ మీరు 99% జాబ్ వచ్చినట్టే. నేను చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ చూడండి ఫస్ట్, సో ఇక్కడ చూడండి నోటీస్లో. సో కానిస్టేబుల్ మెయిల్ వచ్చేసి 5 minutes 45 secondsలో 1600ని క్లియర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే 5 minutes 45 seconds ఆర్మీ లెవెల్ ఫ్రెండ్స్. ఈ ఆర్మీ లెవెల్ మీరు రన్నింగ్ చేశానంటే అయిపోయినట్టే. సో అదేవిధంగా ఫీమేల్ సంబంధించింది 3 minutes 40 secondsలో మీరు 800 కంప్లీట్ చేయాలి. సో చాలా రిస్క్తో కూడుకున్న పని. ప్రాక్టీస్ ఉంటేనే క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో వితౌట్ ప్రాక్టీస్ లేకుండా అడుపు చేశారంటే, ఈవెంట్ చేశారంటే డిస్క్వాలిఫై అవ్వడం పక్కా. సో 90 మార్కులు వచ్చినా 100 మార్కులు వచ్చినా కానీ ప్రయోజనం ఏం లేదు. సో మిడిల్ ఉన్న వాళ్ళే, సో రెండు మేనేజ్ చేసిన వాళ్ళే జాబ్ కోరుకుంటారు ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 minutes 45 seconds బాయ్స్ మీరు 600 meters క్లియర్ చేయాలి. సో అదేవిధంగా గర్ల్స్ వచ్చేసి 800 meters 3 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. సో అదేవిధంగా ఇది జస్ట్ క్వాలిఫై. దాని తర్వాత లాంగ్ జంప్, హై జంప్ ఈ 2 కూడా క్వాలిఫై కావాలి. సో లాంగ్ జంప్, హై జంప్ ఈ 2 కూడా క్వాలిఫై కావాలి. సో ఈ 2 ఈవెంట్స్లో 2 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో లాంగ్ జంప్ వచ్చేసి 14 feet, హై జంప్ వచ్చేసి 4 feet. సో అదేవిధంగా గర్ల్స్కి వచ్చి 9 feet లాంగ్ జంప్, 3 feet హై జంప్. సో పెద్ద టాస్క్ ఏంటంటే రన్నింగ్ ఫ్రెండ్స్. సో పెద్ద టాస్క్ అంటే రన్నింగ్. ఈ రన్నింగ్ క్లియర్ చేశారు, ఈ 2 ఈజీనే చేయగలుగుతారు. సో దీంట్లో ఎలాంటి ఇది లేదు. సో అదేవిధంగా మీ హైట్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కేటగిరీ వైజ్. సో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వచ్చేసి మేల్స్ 165, ఫీమేల్ 157. సో ఇది చెస్ట్కి సంబంధించింది. ఎస్సీ ఎస్టీ వచ్చేసి మేల్ 160, ఫీమేల్ 152. ఇది మనకు సంబంధం లేదు ఫ్రెండ్స్, మనకు అవసరం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, ఎలాంటి టెన్షన్ లేకుండా. సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ని చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. సో పెద్ద టాస్క్ నేను చెప్పేది ఏంటంటే మీ రన్నింగ్ కంప్లీట్ చేశారంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నేను ఇప్పుడు సెకండ్ లిస్ట్ అని చెప్పాను కదా. సో సెకండ్ లిస్ట్ గురించి చెప్పాను కదా. సో సెకండ్ లిస్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు కదా. సో సెకండ్ లిస్ట్ ఉంది ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్లో సెకండ్ లిస్ట్ ఉంది. సో ఒకసారి నోటీస్లో 12 పైన చూద్దాం ఫ్రెండ్స్. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్. దేర్ షెల్ బి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. Candidates shortlisted on the basis of their performance in CBT shall be called for physical efficiency test, physical measurement test, and document verification to the extent of 10 times the number of vacancies in each category for male, female, ex-serviceman as per merit. Ex-serviceman shall be exempted for PET. However, there will have to undergo PMT in case accused
సో ఇక్కడ వరకు నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు చెప్తాను ఫ్రెండ్స్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిబిటి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత సో వ్యాకెన్సీ తగ్గట్టు మేము 10 టైమ్స్ సో ఒక పోస్ట్కి 10 మందిని తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే టోటల్గా 42,800 సో 42,080 మంది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పీఈటీ మినహాంపు ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇన్ కేస్ రిక్వెస్టెడ్ క్యాండిడేట్ ఫ్రమ్ ది అబోవ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ డుడ్ నాట్ క్వాలిఫై పీఈటీ పిఎంటీ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇన్ కేస్ క్యాండిడేట్ ఫ్రమ్ ది అబోవ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ డుడ్ నాట్ క్వాలిఫై పీఈటీ పిఎంటీ అంటే ఒకవేళ పైన ఇచ్చిన మెరిట్ పరంగా మెంబర్స్ క్వాలిఫై కాకుంటే and there is shortfall in any category group of male female ex-servicemen additional candidates to the extent of 10 times the shortfall will be called from PET PMT for a second round. So friends, choosara second round. PET PMT as per their merit in CBT there shall be maximum of 2 rounds. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో వీళ్ళు చెప్పేది ఒకటి ఏంటంటే మేము ఫస్ట్ 10 టైమ్స్ మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో 42,080 మందిని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 42,080 మందిలో వాళ్ళు అనుకున్న విధంగా రీచ్ కాకుంటే క్వాలిఫై అవ్వలేదంటే అప్పుడు ఇంకా ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో మిగిలిన పోస్టులు మరియు ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకొని తర్వాత మళ్ళీ 10 టైమ్స్కి తగ్గట్టు తక్కువని పిలవడం జరుగుతుంది. సెకండ్ లిస్టు అంటే సెకండ్ రౌండ్ యాజ్ పర్ ద మెరిట్ ఇన్ సిబిటి. సో సెకండ్ లిస్ట్ కూడా పిలవడం జరిగింది. సో ఎందుకంటే ఫ్రెండ్స్ పోయిన ప్రీవియస్ 3 లిస్ట్ అంటే 3 లిస్టులు తీయడం జరిగింది ఫ్రెండ్స్. 3 సార్లు పిలవడం జరిగింది పిఎంటీకి. సో ఈసారి నోటీస్లో ఏం చేశారంటే వాళ్ళే మెన్షన్ చేశారు 2 టైమ్స్ అని. సో పోయినసారి అయింది కాబట్టి సో ఈసారి కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఏంటంటే పెద్ద టాస్క్ రన్నింగ్ ఎవరు క్వాలిఫై చేయలేరు ఫ్రెండ్స్ 15 సెకండ్స్లో. సో నేను చెప్పేది ఏంటంటే హార్డ్ వర్క్ క్వాలిఫై అయ్యారంటే పేరు వచ్చిందంటే పీఈటీకి పేరు వచ్చిందంటే పీఈటీ లిస్ట్లో పేరు వచ్చిందంటే మీరు రన్నింగ్ క్వాలిఫై అయ్యారంటే ఇలా ప్రాక్టీస్ చేయాలంటే ఇంకా డూ ఆర్ డే అన్నట్టు ప్రాక్టీస్ చేయాలి. సో వీళ్ళు ఇక్కడనే మెన్షన్ చేసేసారు. సో మేము ఫస్ట్ స్టేజ్లో పిలిచిన వాళ్ళలో కొన్ని మెంబర్స్ క్వాలిఫై కాకుంటే సో రిమైనింగ్ సెకండ్ లిస్ట్ పెట్టి పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ లిస్ట్కి సెకండ్ లిస్ట్కి మార్క్స్ ఎక్కువ ఏం డిఫరెన్స్ ఉండవు ఫ్రెండ్స్. ఒక 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే 55+ ఉన్నవాళ్ళు ఎందుకు చెప్పానంటే సో మీరు ఫస్ట్ లిస్ట్లో క్వాలిఫై కాకుండా కానీ సెకండ్ లిస్ట్లో అవ్వడం మాత్రం పక్కా అవుతారు. సో నేను ఏం చెప్తానంటే 55+ ఉన్నవాళ్ళు 55 ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో 65+ ఉన్న వాళ్ళు మీరు ఖచ్చితంగా ఇంకా సీరియస్గా ప్రాక్టీస్ చేయండి నేను చెప్పిన విధంగా. సో నేను చెప్పిన కట్ ఆఫ్లో మీరు ఉన్నారంటే నేను ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ లిస్ట్లో ఏమవుతుందంటే నేను చెప్పిన కట్ ఆఫ్లో 5 మార్క్స్ బిలో ఉన్న వాళ్ళు కూడా పిలవడం జరుగుతుంది సెకండ్ లిస్ట్లో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ఎందుకంటే చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్ ఈ డేటా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో అక్కడ ఇంకా ఇంపార్టెంట్ అయిన డేటా షేర్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా డేటా వచ్చిందంటే ఇంకా నేను డ్యామ్ షూర్గా ఎవరేం చెప్పారు ఫ్రెండ్స్, మ్యాక్సిమం అవి రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను చెప్పిన మార్క్స్ వచ్చాయంటే ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన దాంట్లో మీ స్కోర్ ఉంటే. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.